ఈపీఎఫ్ వ్యక్తిగత వివరాల్లో మార్పులు మీరే చేసుకోవచ్చు. ఇందులో నేను కూడా బాధితున్నే. ఈపీఎఫ్కి సంబంధించిన దాంట్లో 1,00,000 నిబంధనలు పెడతారు. కేంద్ర ప్రభుత్వం మీద వచ్చేటువంటి వ్యతిరేకత ఈపీఎఫ్ ఆఫీస్కి పోతే కుసవాల్సి వస్తుంది. జనాల కాడ నిలబడడు, వాడు కూడా చిట్టీలు ఇస్తాడు, వాడు లోపల పోనీయడు, అసలు ఏందో తెలియదు, ఏం అర్థమే కాదు. ఇటు ఆ కంపెనీలో కానీ ఇటు ఈపీఎఫ్ ఆఫీస్లో కానీ ఆ పీఎఫ్ ఎందుకంటే అందరూ మధ్యతరగతి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేటోళ్ళే ఈపీఎఫ్ మీద ఆధారపడి భవిష్యత్తులో ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకి ఎక్కడ కూడా పెన్షన్ రానటువంటి వాళ్ళు ఈ ఈపీఎఫ్ పెన్షన్లు వాటి మీదనే పిల్లల చదువులు పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి వాళ్ళు దీనిపైన కొన్ని లక్షల మంది కోట్ల మంది ఆధారపడి ఉన్నటువంటి దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల ఓట్లు ఇవి. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అంశం. ప్రతి చిన్నదానికి మెలిక పెట్టాలి, ఆన్లైన్లో పెట్టాలి, 100 సార్లు ఓటీపీలు పెట్టుకోవాలి. ప్రతి చిన్నది కూడా జాగ్రత్త. వేల కోట్ల రూపాయలు ఇవాళ క్లెయిమ్ చేయనటువంటి ఈపీఎఫ్లు ఉండిపోతున్నాయి. వాటి విలువ ఎంత? కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఈపీఎఫ్లలో ఇవాళ. అన్క్లెయిమ్డ్ మనీ ఇవాళ ఈపీఎఫ్లో కొన్ని వేల కోట్లు ఉన్నది. దాని ద్వారానే కొన్ని 100 కోట్ల రూపాయల మిత్తి డబ్బులు ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. రైల్వేలకు సంబంధించినటువంటి అసంతృప్తి, ఈపీఎఫ్కి సంబంధించినటువంటి అసంతృప్తి, ఈ 2 అసంతృప్తులే కేంద్ర ప్రభుత్వం పైన ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. మిగిలిన ఎన్ని అంశాలు ఉన్నా కూడా అవినీతి లేనటువంటి పాలన, హిందుత్వ పాలన, లేకపోతే మిగిలినటువంటి పాలన ఎంత ఉన్నా కూడా ప్రత్యక్షంగా ఒక వ్యక్తి పైన పడేటువంటి ప్రభావం ఇదే. రైల్వేలకు సంబంధించినటువంటి అంశము, రైల్వేలలో జనరల్ కోచ్లు లేకపోవడం కానీ, రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం కానీ అదొకటి. రైల్వేకి సంబంధించినటువంటిది అభివృద్ధి చేస్తున్నారు, పెద్ద పెద్ద బంగ్లాలు కడుతున్నారు. ఇవాళ చెర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే ఏకంగా ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది. అట్లా అనేకమైనటువంటి రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. కానీ ప్రయాణానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికి కూడా కొంత ప్రజల్లో కూడా తేడా ఉంటుంది. ఇది గవర్నమెంట్ సొమ్ము కాబట్టి ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేయడం అనేటువంటిది ప్రజల్లో కూడా ఉంటుంది. భయం ఉండదు. అదే ప్రైవేట్ దగ్గర పోతేనేమో భయంగా ఉంటారు. గవర్నమెంట్ ఆసుపత్రిలో పోతే ఇది మేము మా అత్తగారి ఇల్లు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. ప్రైవేట్ ఆసుపత్రిలో పోతే భయంగా ఉంటారు. పైసలు మనం కట్టాలి, వానికి భయపడాలి. ఫ్రీగా వచ్చేటువంటి ఉచిత వైద్యం దగ్గరనేమో దాన్ని ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తారు. ప్రజల్లో కూడా మార్పు రావాల్సిందే. అదొక అంశం. రైల్వేల విషయంలో కూడా రైల్వేలలో ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది. ప్లాట్ఫామ్ టికెట్లు కానీ, జనరల్ టికెట్లు కానీ, రిజర్వేషన్ దాంట్లో జనరల్ వాళ్ళు వచ్చి ఎక్కేటువంటి విషయంలో కానీ, రైళ్ళ ఏది టైమింగ్స్ కానీ, లేకపోతే అవైలబిలిటీ కానీ, ప్యాసింజర్ రైళ్ళ యొక్క అవైలబిలిటీ పెరగాల్సినటువంటి అవసరం సంబంధించింది కానీ, అట్లనే ఈపీఎఫ్కి సంబంధించింది కూడా. నేను కూడా మా ఫాదర్ పేరు మార్చుకోవడానికి 7 ఏడాది నుంచి కష్టపడాల్సి వస్తుంది. కేవలం ఒక స్పెల్లింగ్ తప్పు పడుతుంది. ఆ స్పెల్లింగ్లు తెలుగులో ఒక రకంగా ఉంటాయి, ఇంగ్లీష్లో ఒక రకంగా ఉంటాయి. అది ఆధార్ కార్డులో ఒక రకంగా ఉంటుంది, రేషన్ కార్డులో ఒక రకంగా ఉంటుంది, 10th సర్టిఫికేట్లో ఒక రకంగా ఉంటుంది, ఇంకొక పిఎఫ్ అన్నిట్లలో ఒక్కొక్క రకంగా ఎవరికి నచ్చిన స్పెల్లింగ్ వారు రాసేసుకుంటాడు, పోతాడు. ఆ స్పెల్లింగ్ అందులో ఎట్లెట్లుంది, ఇందులో ఎట్లెట్లుంది, అది ఎవరి తప్పు అర్థం కాదు. ఒక్కసారి ఒక స్పెల్లింగ్ ఎక్కడ తీసుకోవాలనేటువంటిది ఎవరికి రాదు. ప్రతి ఒక్కరూ అందులో బాధితులే ఉన్నారు. ఎక్కడో అవసరం లేదు. మీరు హైదరాబాద్లో ఉండేటువంటి బర్కత్పుర పిఎఫ్ ఆఫీస్కి పోండి, వాడు కష్టపడిపోతే ఉద్యోగులకు విలువ ఉండదు, లోపలికి రానేరు, పార్కింగ్ ఉండదు, బండ్లు పెట్టుకోనేరు, రోడ్ల మీద పోలీసులు తిడుతుంటారు, లోపలికి పోతే వాడు లోపల రానేయడు. మహిళా ఉద్యోగులకు అక్కడ పోతే ఒక మూత్రశాల ఉండదు. ఎవరికి అసలు అక్కడ ఎందుకు పోతున్నాం? ఆ పిఎఫ్ ఆఫీస్కి ఎందుకు పిఎఫ్ ఆఫీస్ చుట్టూ అన్నిసార్లు తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది? ఎందుకు వెంటనే జరగట్లేదు? ఒక ఉద్యోగి తనకు సంబంధించి ఉద్యోగి తప్పుంటే వేరు విషయం, కానీ పిఎఫ్ ఆఫీస్ నుంచి కానీ లేకపోతే కంపెనీ తప్పుకు సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ బాధితులు ఎవరు ఇబ్బంది పడుతున్నారంటే కేవలం ఉద్యోగులే. కష్టపడి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూనే పిఎఫ్ మీద ఆధారపడుతున్నారు. ఆ పిఎఫ్లో కొన్ని కోట్ల మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది పిఎఫ్ బాధితులు ఉన్నారు. ప్రతి దానికి ఎవరెవరో చేయాలి. ఈపీఎఫ్ ఆమోదం ఉండాలి, వాడు ఫీల్డ్ ఆఫీసర్ వెరిఫికేషన్ అంటాడు, ఆ కమిషనర్లు ఉంటాడు, వాడికి సంబంధమే ఉండదు. హైదరాబాద్లో ఉంటాడు, వాడికి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, వానికి అర్థం కాదు, ప్రజల గురించి అర్థం కాదు, వాని ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తుంటారు కమిషనర్లు. వాళ్ళేదో దైవాంశ సంభూతులుగా వ్యవహారం ఉంటుంది. లోపలికి పోవడానికి ఎవరికి ఎలిజిబిలిటీ ఉండదు. దానికి రోజు వాడిని టికెట్లు ఇస్తాడు, ఆ టికెట్లు ఇచ్చినోడే లోపలి పోవాలి. ఆన్లైన్లో అర్థం చేసుకోవడానికి అంత పెద్ద ఇంగ్లీష్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు, వయసు అయిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఒకసారి ఎంట్రీ అయ్యేటప్పుడు ఈపీఎఫ్లో ఎంట్రీ అయ్యేటప్పుడే అన్ని వివరాలను జాగ్రత్తగా పెట్టుకుంటే సరిపోతుంది కదా. ప్రతిసారి మార్పులు చేయడం వల్ల వచ్చేటువంటి నష్టం ఇది.
చాలా పెద్ద, ఎందుకంటే ఇది చిన్న విషయంలా కనబడుతుంది, కానీ కోట్ల కుటుంబాలకు సంబంధించినటువంటి అంశం. కొన్ని కోట్ల మంది ఉంటారు ఈపీఎఫ్ ఖాతాదారులు, వేల కోట్ల రూపాయలు ఇవాళ పడి చచ్చిపోతున్నాయి, అందులో మూలిగిపోతున్నాయి ఈపీఎఫ్లో అన్క్లెయిమ్డ్. ఎవరో ఇవాళ చాలామంది పిఎఫ్ ఖాతాలో ఉండేటువంటి వాళ్ళు చచ్చిపోతున్నారు, వాళ్ళ పిల్లలు ఎక్కడో అమెరికాలో ఇంకెక్కడో ఉంటున్నారు, ఆ పిఎఫ్ ఖాతా ఉన్నటువంటి తెలియదు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు క్లెయిమ్ కూడా చేసుకునేటువంటి వాళ్ళు కొన్ని వందల వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు.